ఇది అమెరికా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో వాతావరణం తెలియదు మనకు. ఉదయము సూర్యుడు ఉదయిస్తాడు, ఉదయించిన 1 అవర్కి మళ్ళీ ఆకాశం అంతా మేఘావృతం అవుతుంది, మళ్ళీ ఇమ్మీడియట్గా ఎండ కొడుతుంది, గట్టిగా బాణుడు తన ప్రతాపాన్ని చూపెడతాడు, మళ్ళీ గంటలోనే ఇమ్మీడియట్గా గాలి వాన ఉరుములు వస్తాయి. ఇప్పుడు చూస్తున్నాం మనము భారీ ఎత్తున ఈ ఉరుములు మెరుపులతో వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో ముఖ్యంగా ఆస్టిన్ ప్రాంతంలో ఈ భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది హైవే మీద ప్రయాణము, పూర్తి స్థాయిలో రాళ్ళ వర్షం కురుస్తుంది. మనం చూడొచ్చు రాళ్ళు ఎంత పడుతున్నాయి, వాతావరణంలో ఎంత ఇమ్మీడియట్గా మార్పు వచ్చిందో చూడొచ్చు. ఈ లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాయి. రోడ్డు మీద ప్రయాణం చేయవద్దు అని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అత్యవసరంగా ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా బయట ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళకు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ వాహనాలన్నీ పోయేటి కూడా అదే మనం చూస్తున్నాం విజువల్స్. ఇదంతా అమెరికాలో టెక్సాస్ ప్రాంతం మనం చూస్తున్నాం. ఇంత గాలి వాన ఏమున్నా కానీ ట్రాఫిక్ రూల్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలా. ఇక్కడ చూస్తున్నాం రెడ్ సిగ్నల్ వచ్చిన వాళ్ళు వెహికల్ ఆపేశారు, గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఇంత స్ట్రిక్ట్గా రూల్స్ ఇక్కడ పాటిస్తేనే అమెరికా ఈ రకంగా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. చూస్తున్నాం మనం విజువల్స్లో రహదారి ఏమి కనబడకుండా భారీ వర్షం కురుస్తుంది. అంత స్పీడ్గా అదేంటి సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి, ఎక్కడ వాహనాలు అక్కడ ఆగిపోయినాయి చూడవచ్చు. ఇంత భారీ వర్షంలో కూడా ఇక్కడ నిబంధనలు అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు నేషనల్ వెదర్ సర్వీస్ అది అమెరికా ఈ రకంగా సెల్ ఫోన్లకు అలర్ట్ మెసేజ్ పంపిస్తుంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. ఇప్పుడే వచ్చింది ఇది చూడండి, ఫ్లడ్ వార్నింగ్ ఎఫెక్ట్ అని చెప్పేసి చూడొచ్చు. ఈ రకంగా మెసేజ్లు పెట్టేసి ప్రజలను అలర్ట్ చేస్తుంది అమెరికా. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ చూసుకొని వాళ్ళ గమ్యానికి చేరుకుంటారు. ఎందుకంటే ఈ వాతావరణం అట్లాంటిది, భయంకరంగా వాతావరణం ఒకేసారి ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం, రాళ్ళ వర్షం కురుస్తుంది. అమెరికా వాహనాల్లో చాలా టెక్నాలజీ ఉండడం వల్ల ఇట్లాంటి వెదర్లో కూడా చాలా సేఫ్గా జర్నీ చేయగలుగుతారు. ఎందుకంటే ఫ్రంట్ వైపర్లతో పాటు బ్యాక్ వైపర్ కూడా చాలా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ట్రాఫిక్ రూల్స్ కూడా ఈ రకంగా పాటించడం వల్ల వాళ్ళందరూ కూడా సేఫ్గా వాళ్ళ గమ్యానికి చేరుకోగలుగుతారు. అదే మన ఇండియాలో అయితే ఈ ట్రాఫిక్ రూల్స్
పాటించకపోవడము యాక్సిడెంట్స్ ఎక్కువగా దారి తీస్తుంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇంత వెదర్లో కూడా, ఇంత భారీ వర్షంలో కూడా సిగ్నల్ పడ్డ చోట కంపల్సరీగా వాహనాలు ఆగిపోతున్నాయి. ఎవరు సిగ్నల్ పడితే వాళ్ళు మాత్రమే ముందుకు వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా వాహనాలు కూడా భారీ గాలులు, ఈదురు గాలులు వచ్చినప్పుడు కూడా ఆ గాలికి, ఈ ఉరుములు మెరుపులకు, అదేవిధంగా భారీ ఈ రాళ్ళ వర్షాన్ని, వడగళ్ళ వర్షం పడ్డా కానీ అవి తట్టుకోగలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం అంత సేఫ్గా ఇక్కడ జనాలు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. మళ్ళీ రహదారులు కూడా ఎంత నీట్గా ఉంటాయంటే ఇంత భారీ వర్షంలో కూడా ఎక్కడ కూడా నీళ్లు అనేది స్టాగ్నెట్ అయినట్టు మనకు కనబడదు. డ్రైనేజ్ సిస్టమ్ అంత చక్కగా ఉంటుంది. మనం చూడొచ్చు ఇంత భారీ వర్షంలో కూడా మనం సుమారుగా 10 మైళ్ళ వరకు ఇప్పటి వరకు జర్నీ చేశాము. ఎక్కడ కూడా వాటర్ అంటే ఎక్కువ స్థాయిలో చెరువులాగా కనబడ్డ దాఖలాలు ఎక్కడ లేవు మనకి. ఇమ్మీడియట్గా డ్రైనేజ్ సిస్టమ్ ఆ రకంగా ఇక్కడ నిర్మిస్తారు కాబట్టి అంత చక్కగా సేఫ్గా ఉంటుంది ప్రజలకి. ఫస్ట్ ఇక్కడ సేఫ్ జోన్ చూస్తారు. ఏ కన్స్ట్రక్షన్ చేసినా కానీ, ఇటు రోడ్లు కానీ, అటు భవనాలు కానీ, అటు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఏది మొదలుపెట్టినా ముందు డ్రైనేజ్ సిస్టమ్ ఫస్ట్ బాగుంటేనే దానికి పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇటుపక్క హైవే లైన్స్ ఉన్నాయి, 4 లైన్స్, పైన వంతెనలు ఉన్నాయి, కింద మనం పోతున్నాము. ఇన్ని లైన్లలో కూడా ఎక్కడ కూడా పైనుంచి కూడా కిందికి వాటర్ రావడం లేదు. అంటే పైప్ లైన్ సిస్టమ్ ఎక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఆ రకంగా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ రోడ్ల మీద కూడా మనకి ఇంత వాటర్ కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే స్టాగ్నెట్ అయినట్టు కనబడట్లేదు. కంప్లీట్గా డ్రైనేజ్ అనేది పైప్. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా మనకు, ఈ పిల్లర్స్ వెంబట పైప్ లైన్స్ అనేటివి పెట్టారు. ఇక మనకు క్లోజప్ పెడుతున్నాను, చూడొచ్చు మనము. చూడండి అక్కడ ఆ పైప్ లైన్లకి నుంచి ఎంత వాటర్ వస్తున్నాయి. 5 HP మోటార్ ఆన్ చేస్తే ఏ రకంగా వస్తుందో వాటరు బయటికి, అది పైన హైవే లైన్, అది పైన. ఇప్పుడు దగ్గర నుంచి పోతున్నాం, మనం చూడొచ్చు ఈ రకంగా సిస్టమ్ అనేది. ఇక్కడ కూడా చూడొచ్చు ఈ హైవేకి ఇట్లా. అంటే ఈ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇటు వాహనదారులకు ఇబ్బంది ఉండదు, పాదచారులకు ఇబ్బంది ఉండదు, ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. డ్రైనేజ్ సిస్టమ్ కూడా మంచిగా ఉండడం వల్ల ఎలాంటి డిసీజెస్ కూడా రావు. ఎందుకంటే ముఖ్యంగా పారిశుద్ధ్య లోపం ఉండడం వల్లే ప్రజలకు అనేక వ్యాధులు సోకుతాయి, రోగాల బారిన పడతారు, అనారోగ్య బారిన గురవుతారు. కానీ అమెరికాలో ఆ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ అనేది మనకు కనబడదు. అందుకే ప్రజలు అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇంత బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ సంబంధించిన ఫుడ్ తిన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా హెల్తీగా కనబడతారు. అసలు హాస్పిటల్స్ అనేటివి చాలా తక్కువ. చూస్తున్నాం మనం. ఇక్కడ మళ్ళీ సిగ్నల్ పడ్డది, రెడ్ సిగ్నల్, ఇక్కడ ఆగిపోయారు. గ్రీన్ సిగ్నల్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తున్నారు. ఇంత స్ట్రిక్ట్గా ఈ సిస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ జరుగుతుందని మనం ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది. అదే మన ఇండియాలో అయితే ఇట్లా వర్షం పడితే ఎక్కడ కూడా ఏ సిగ్నల్ దగ్గర కూడా జనాలు ఆగరు, వాహనదారులు ఆగరు. అప్పుడే యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, వాహనాలు కూడా బోల్తా కొడుతూ ఉంటాయి, ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. ఇది అమెరికాలోని సిస్టమ్